రాబోతున్నాడని, వచ్చి నిన్ను నన్ను తీసుకువెళ్ళి ఆయన యొక్క కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎక్కడుందయ్యా దేవుని యొక్క ప్రసన్నత? ఎక్కడున్నది? సినిమా హాల్లో ఉందా? లేదు. నేను తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి, తక్కువే. నేను ఒక్కసారి పరీక్షించుకుంటే, ఆ రోజులు జ్ఞాపం చేసుకుంటే అస్సలు లేదు అలాంటి జీవితం. బయట తిరిగిన రోజుల్లో ఉందా? ఒకసారి జ్ఞాపం చేసుకుంటా ఒక్కొక్కసారి నేను, లేదు, అస్సలు లేదు. కానీ ఎప్పుడు నీకు సంతోషంగా ఉంటుందంటే, యెహోవా దేవుని ఆరాధించినప్పుడు, ఆయన వాక్యాన్ని గైకున్నప్పుడు, ఆయన మాటలను విశ్వసించి ఆయన మాటలు చెప్పిన నడిచినప్పుడు మాత్రమే నీకు సంతోషము ఉంటుందని దేవుని పరిశుద్ధ లేఖను తెలియపరుస్తూ ఉన్నాయి. కీర్తనలో ఉంటుంది, ఆశీర్వాదించే స్థలం అని మందిరము గురించి ఉంటుంది. ఒక దినము గడుపుట నా మందిరములలో 1000 దినముల కంటే శ్రేష్టము అని చెప్తున్నటువంటి లేఖనము మనం గ్రహించలేకపోతే చాలా వ్యర్థము. ఆ ఒక దినము నువ్వు అనేక చోట్ల గడిపితే, ఆ ఒక దినము నువ్వు సినిమా హాల్లో గడిపితే, ఆ ఒక దినము వేరే వేరే చోట్ల గడిపితే ఏం ఉపయోగము? ఈ రోజులు అవకాశం ఉండి కూడా పరిశుద్ధ మందిరాన్ని వెంబడించిన వాళ్ళు అనేకులు ఉన్నారు. వాళ్ళ పట్ల మనకు చాలా చింతించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు దొరకని వారు అనేక మంది. మన క్రమం అక్రమం ఏ విధంగా వస్తుంది అసలు మన జీవితంలో? అసలు ఒక పరిశుద్ధత ఒకప్పుడు దేవుడు ఎన్నుకున్నప్పుడు మన యొక్క మునుపటి దినములు ఏ విధంగా ఉన్నాయి, ఈ దినములు ఏ విధంగా ఉన్నాయి, మనం ఒకసారి గమనించుకున్నట్లయితే, ఒక్కసారి మన మందిరంకు మనం కోల్పోయినట్లయితే, మందిరంకు దూరంగా పోయినట్లయితే మన జీవితము ఏ విధంగా ఉంటుందంటే మనం పరీక్షించుకోవచ్చు, చాలా పరీక్షించుకోవచ్చు. అవకాశం ఉండి మన దేవుని మందిరంకు దూరంగా ఉంటే నీకు సంతోషం రాదు. ఈ సమయం వచ్చినా అసలు కాలము సమయము యెహోవా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి అని చదువుతున్న మనము, అసలు దేవుడు చెప్తున్నాడు, అయ్యా నీ రాకడ ఎప్పుడు అంటే నీ సమయము కాదది, అసలు నీకు సంబంధం లేదు, అది నా పని, నువ్వు తెలుసుకున్నకు నీకు సమయం కాదది అంటే ఏం చెప్తున్నాడు? నోరు మూసుకుని సైలెంట్గా ఆయన మాటలు చెప్పిన బ్రతకమని చెప్తున్నాడు. కాలము సమయము నా ఆధీనంలో ఉన్నాయి, నేను ఏ విధంగా రావాలో, ఏ విధంగా నేను కొనుక్కోబడాలో నేను చూసుకుంటానని దేవుడు చెప్తున్నాడు. అప్పటి వరకు ఇలాగే తిరుగుదాం, మనందరము కూడా ఇలాగే తిరుగుదామా? విచ్చలవిడిగా తిరుగుదామా? దేవుని మందిరాన్ని కోల్పోయి అంటే వారం రోజులు మన జీవితాన్ని మనం గడుపుకొని ఒక్కరోజు కూడా దేవునికి మనం ఇవ్వకపోతే ఎంత దౌర్భాగ్యమైన జీవితంలో మనం బ్రతుకుతున్నాం ఒకసారి గమనించాలా. ఒక్క శనివారం నేను దేవుని మందిరానికి దూరం అవుతుంది, చాలా బాధ కలుగుతుంది. ఒక శుక్రవారం నేను దేవుని మందిరానికి రాలేకపోతున్నాను, చాలా బాధ కలుగుతుంది. ఆ రోజు నా మరణం అయితే, శుక్రవారమే నా మరణం అయితే లోకంలో చనిపోవాలా? నేను ప్రయాణం చేస్తూ చనిపోవాలా? నా పనిలో నేనుంటూ చనిపోవాలా? తలుచుకుంటే చాలా బాధ. కనుక మన వ్యక్తిగత జీవితాలను మనం జ్ఞాపం చేసుకుని, ఏ స్థితిలో నుంచి మనం ఈ స్థితిలోకి వచ్చామో జ్ఞాపం చేసుకుని, దేవునికి భయభక్తులు కలిగి, యోబు వంటి యథార్థవంతులుగా కానప్పటికీ, యోబు వంటి యథార్థవంతులుగా భక్తిపరులుగా కానటువంటికి ఆ స్థాయిలో మన భక్తి లేనప్పటికీ కూడా మన భక్తిని కొంచెమైనా సరే దేవుడు గొప్పగా హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే నీ హృదయాలోచన మారాలి. ఒక తండ్రి కుమారునికి పలుమార్లు మారు అని చెప్తుంటే మారకపోతే తండ్రికి ఎంత వేదన, ఎంత బాధ, లోకంలో కలిసిపోతుంటే ఎంత రోదన తల్లిదండ్రులకి. మరి మన పరమ తండ్రి నీ కొరకు నా కొరకు దైవ సేవకుల ద్వారా అనేక విధమైనటువంటి పరిశుద్ధుల ద్వారా పరిశుద్ధ లేఖనాల గురించి లేదా ఆయన యొక్క ఉపమానాల గురించి తెలియపరుస్తూ ఉంటే, మన వ్యక్తిగత జీవితాలు ఎంతో తినము తాగము సుఖించము అని మన యొక్క జీవితాన్ని మనం ముందుకు వెళ్తున్నాం. కానీ దేవుని రాకట తథ్యము. ఆ సమయంలో మనం ఏ స్థాయిలో ఉంటామో, ఏ స్థితిలో ఉంటామో మనం గమనించుకుంటే మన జీవితం అంతా కూడా తెలిసిపోతూ ఉంటుంది. కనుక అక్రమం అనేది మన జీవితంలోకి వచ్చేస్తున్నది, మన కుటుంబ జీవితాల్లోకి వచ్చేస్తున్నది, మన బిడ్డల జీవితంలోకి వచ్చేస్తున్నది. ఊహించలేనివంటి విధముగా మన జీవితాలను మార్చేస్తున్నది. ఊహించలేనిటువంటి విధముగా మన జీవితాలను మరణమైనటువంటి పరిస్థితులకి మార్చేస్తున్నది.
ఇంకా గ్రహించకపోతే ఇంకా ఎవరమ్మ మన జీవితాలు మార్చేది? ఇంకా ఎవరు మన సంఘాన్ని నిలబెట్టేది? ఇంకా ఎవరు మన కుటుంబ జీవితాలను మన నిలబెట్టి పక్క వాళ్ళు ఎవరైనా వస్తారో మనకి కుటుంబ జీవితాలు, మన బిడ్డల జీవితాలు నిలబెట్టడానికి? పక్క వాళ్ళు ఎవరైనా వస్తారో మన కుటుంబ జీవితాలు నిలబెట్టడానికి? రారు, అస్సలు రారు. కాబట్టి బ్రతుకుతున్నాములే అనే కాకుండా మనం ఎందుకు బ్రతుకుతున్నామో మనం గ్రహించాలి. ఎందుకంటే అక్రమము, ఎందుకంటే దేవుని యొక్క చట్టాలని లేదా దేవుని యొక్క మాటలను లేదా దేవుని యొక్క క్రమం ఏదైతే ఉందో తల్లిదండ్రులను సన్మానించాలి, యెహోవా దేవుని ఆశ్రయించాలి, అబద్ధం మాట్లాడకూడదు. ఇవన్నీ దేవుడు ఏర్పరిచినటువంటి చట్టాలు. తెలుసు మనకు, మోషే ద్వారా మనకు తెలియచేసినటువంటి చట్టాలు. అందులో ఏ ఒక్కటి కూడా మనం పాటించకపోయినా మన జీవితంలో అక్రమం అనేది ఖచ్చితంగా వస్తుంది. మనకు తెలియచేసిన, ఎందుకంటే బహిరంగంగా చెప్పినా చెప్పకపోయినా ఇప్పటికే మన జీవితంలో గురుగులు జల్లబడి ఉన్నాయి. విషం, అపవాది విత్తనాలు చల్లేశాడు. కళ్ళకి కనిపించకపోతే మనం ఏం చేయలేము, మన హృదయాలకి తెలుసుకోకపోతే ఇంకా ఏమి చేయలేము. ఒకవేళ గ్రహించినట్లయితే మనం ఏం చేయాలి? దేవుడు. ఎందుకంటే మన నోటి నిండా సంతోషాన్ని కలిగించేది ఎవడు? మన నోటి నిండా సంతోషాన్ని కలిగించేది దేవుడు మాత్రమే. కీర్తనలో మనకు ఉంటుంది, నోటి నిండా సంతోషాన్ని నవ్వు కలిగిస్తానంటాడు. ఒక్క ప్రశ్న నేను ఇక్కడ నిలబడి అడుగుతున్నాను, మనస్ఫూర్తిగా ఎవరైనా నవ్వగలిగినటువంటి రోజులు మీ జీవితంలో ఈ మధ్య కలిగి ఉన్నారా? మనస్ఫూర్తిగా నవ్వగలిగినటువంటి క్షణాలు ఏమైనా ఉన్నాయా? పోనీ మనస్ఫూర్తిగా మీ యొక్క సహచరులతో కూర్చుని మాట్లాడగలిగిన సందర్భాలు ఈ జీవితంలో ఉన్నాయా? లేవు. ఒక కుటుంబము, మనవారు, మన కుటుంబం వారు అని కూర్చుని అలా ఉంటున్నామే తప్ప మన జీవితంలో ఖచ్చితమైన సంతోషం లేదు. ఎందుకు లేదంటే వాక్యము లేని చోట సంతోషం ఉండదండి. వాక్యము లేని చోట సంతోషం ఉండదు. కనుక మనం ఏం చేయాలి? మనం ఎంతకాలము పాపంలో ఉండి, ఎంతకాలము అవిధేయత ఉండి అన్యాయము చేయువారుగా ఉంటే మనం గుర్తించడు దేవుడు. అదే యథార్థవంతుడైనటువంటి యోబుకే తప్పలేదే. యథార్థవంతుడైనటువంటి యోబుకే తప్పలా. మన జీవితంలోకి ఒక లోటు, ఒక శ్రమ వస్తే దేవుని విడిచిపెట్టడం సరైన విషయం కాదు, అస్సలు కాదు. మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మనం చనిపోవలసినటువంటి సందర్భాలు అనేక మన జీవితంలో ఉన్నాయి మనం గమనించుకున్నట్లయితే. కానీ బ్రతికి ఈ విధంగా ఉన్నాము. ఇదంతటికి కారణం దేవుడు. హల్లెలూయా. యెహోవా, ఆయన మాట లేకపోతే, ఆయన కృప లేకపోతే నువ్వెంత, నేనెంత. కనుక మనందరం ఏం చేయాలంటే, పరిశుద్ధ లేఖన ద్వారా పోషించబడుతున్న మనందరము కూడా, పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడుతున్న మనమందరము కూడా, ఆయన చేత నడిపించబడుతున్న మనందరం కూడా మనం ఏం చేయాలంట? ఎక్కడ నివాస స్థలం ఉంటుందో, ఎక్కడ నివాస యోగ్యవంతమైన స్థలం ఉంటుందో అక్కడ పరుగు పెట్టాలి. ఎక్కడ నివాస యోగ్యమైన స్థలము, ఎక్కడ ప్రశాంతమైన స్థలం ఉంటుంది? దేవుని మందిరము. దేవుని మందిరము అది. ఎందుకంటే దేవుని మందిరములో మనకి జ్ఞానాభివృద్ధి కలుగుతుందంట. దేవుని మందిరములో మనకి ఆశీర్వాదాలు వస్తాయంట. దేవుని మందిరంలో మనకు ధనాభివృద్ధి కలుగుతుందని చెప్పేసి సామెతలో, కీర్తన గ్రంథంలో చాలా చోట్ల లిఖించబడి ఉన్నాయి. దేవుని మందిరంలో అన్నిటికన్నా ముఖ్యంగా విశ్వాసాభివృద్ధి కలుగుతుందంట. మన విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరుచుకోవాలి కదా. మన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే విశ్వాసంలో బలహీనములు అవుతామో, లేదా మన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైతే మన విశ్వాసంలో మనం ఉండమో, అప్పుడు అక్రమానికి మనం అవకాశాన్ని ఇస్తాం. అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి బలముగా నేను విశ్వసించకపోతే, మూడొక పర్సన్ వచ్చి ఆ వ్యక్తి గురించి చెప్తే ఈజీగా మనం నమ్మేస్తాము, తృణీకరిస్తాము, ఆ వ్యక్తిని దూషించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? ఆ వ్యక్తి పట్ల మనకి సరైనటువంటి అవగాహన లేదు, నమ్మకం లేదు. ఆ వ్యక్తి అంటే అసలు విశ్వాసం లేదు మనకి. చాలా సులభంగా మూడవ వ్యక్తి యొక్క మాటలు నమ్మి ఆ వ్యక్తిని దూషించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి విశ్వాస పరిమాణంలో ఉన్న మనము మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోవాల్సిన అవసరం ఉంది, పరిపూర్ణత చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా చేసుకోవాలి? మన బలహీనము కనుక మన విశ్వాసాన్ని ప్రతి సమయంలో కూడా బలపరుచుకోవాలి. కాబట్టి మనం పరుగు పెట్టుకుని అక్కడికి వచ్చేయాలంట
పరిశుద్ధ సన్నిధికి వచ్చేయాలంట, దేవుని మందిరంకి వచ్చేయాలంట, ఇంట్లో కూర్చోవడం కాదంట, మన పనులు చూసుకోవడం కాదంట. చాలా భయపడాలి అసలు ఈ సమయంలో మనందరం కూడా చాలా భయపడాలి. యోనా గారు మనం ఒకసారి మన జ్ఞాపం చేసుకుందామా? యోనా గారు జ్ఞాపం చేసుకుందాం. యోనా గారికి దేవుని అప్పచెప్పిన పరిచర్య ఒకటైతే, ఆయన దేవుని మాటలకు వ్యతిరేకంగా ఆయన నడిచాడు. ఒకసారి తీద్దాము. ఆ 3వ అధ్యాయం చదువుదాం. యోనా గారి యొక్క 3వ అధ్యాయం 1వ వచనం. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నీనేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. చాలండి. అంటే ఇక్కడ చూడండి, 2వ మారు అని అన్నారు కదండి. 2వ మారు అని అది మాత్రం మనం జ్ఞాపం చేసుకుంటాం. 2వ మారు అంటే దానికంటే ముందుగానే యెహోవా దేవుడు యోనా గారికి ఒక సమాచారాన్ని లేదా యోనా గారితో మాట్లాడి తన పనిని సక్రమంగా జరిగించుకోవడానికి యోనా గారిని ఎంచుకున్నాడు. యోనా గారు అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మన జీవితాలను కూడా అన్వయించుకోవాలి. కానీ యోనా గారు ఏం చేశారు? దేవుని యొక్క మాటలను పక్కన పెట్టి ఆయన తర్షీషు పట్టణంకి పోవడానికి సిద్ధమైపోయాడు. తర్షీషు పట్టణంకి వెళ్ళిపోయిన వ్యక్తి వెళ్ళాడా? అనుకున్న కార్యాన్ని చేసుకోగలిగాడా? అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోగలిగాడా? అస్సలు చేరుకోలేడు వ్యక్తి. అంటే దేవుడు ఇక్కడ 2వసారి యోనాను జ్ఞాపం చేసుకుని ఆయన ఏమి చేయదలుచుకున్నాడో ప్రజల పట్ల ఏమి చేయదలుచుకున్నాడో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఆ నినివే పట్టణ ప్రజలు దేవునికి ఎంత ఇష్టమైన వాళ్ళు, దేవుని యొక్క కొలమానంలో ఉన్న వ్యక్తులు, దేవుని యొక్క విశ్వాసంలో, దేవుని యొక్క నమ్మకంలో ఉన్న వ్యక్తులు. అంటే వారిని మాత్రమే దేవుడు ఇష్టపడుతున్నాడా? వారిని మాత్రమే దేవుని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడా? యోనా గారిని పంపించి వారిని మాత్రమే దేవుడు ఆ సింహాసనం నుంచి చూస్తున్నాడా? లేదు. ఈరోజు ఈ యొక్క సమయంలో నన్ను ఆ యొక్క ధవల సింహాసనం నుంచి దేవుడు చూస్తూ ఉన్నాడని గ్రహించాలి. చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తున్న వ్యక్తి న్యాయవంతుడు, నిజమైన దేవుడు, యథార్థవంతుడు. ఆయన చేస్తున్నది, ఆయన ఏదైతే సెలవిచ్చాడో మన పట్ల అది ప్రతీది కూడా నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక విషయాన్ని జ్ఞాపం చేసుకుందాం. ఏమి సెలవిచ్చాడు మన జీవితం పట్ల? ఏమి వాగ్దానం చేశాడు ఆయన? నీకు నాకు ఏమి ఇస్తానన్నాడు ఆయన? పాలు తేనెలు ప్రవహించేటటువంటి రాజ్యాన్ని, దేశాన్ని మనందరికీ స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు. డబ్బు పెట్టి కొనక్కర్లా, నీ కష్టాన్ని పెట్టి కొనక్కర్లా, చాలా ఉచితముగా ఆయన రక్షణను మనకిస్తా ఉన్నాడు. అరే, లక్షలు పెట్టి స్థలాలు కొనుక్కుంటే ఈ లోకంలో మనం ఉచితంగా ఇస్తున్న పరలోక స్థలాన్ని మనం కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మన జీవితంలో చాలా బాధాకరమైన విషయం. మన జీవితంలో ఒకరోజు గడుస్తుందంటే మన ఆయుష్లో ఒకరోజు తరిగిపోతుందని గ్రహించాలా. ఒక విషయాన్ని గమనించినట్లయితే ఒక మనిషి ఒక క్రైస్తవుడు ముఖ్యంగా చాలా భయముతో బ్రతకవలసిన పరిస్థితులు. ఎందుకు భయంతో బ్రతకాలి అని చెప్తూ ఉన్నానంటే, ఒక వ్యక్తి జీవితము దాదాపుగా 60-70 సంవత్సరాల యొక్క ఆయుష్ అని అనుకుంటే, మన యొక్క జీవితంలో 40 సంవత్సరాలు గడిచిన తర్వాత అనేకమైన రోగాలు మన జీవితంలోకి వస్తాయి. మీకు తెలుసో తెలియదు, నాకైతే తెలియదు, కానీ మన జీవితంలోకి నువ్వు ఎంత ఆరోగ్యవంతుడు అయినా, ఎంత ఫిట్నెస్ నీకున్నా, ఎంత మంచి ఫుడ్ డైట్ ఫాలో అవుతున్నప్పటికీ కూడా 40 సంవత్సరాల తర్వాత మన జీవితంలోకి రోగాలు అనుభవించబడతాయి, వస్తాయి. అంటే దాని అర్థం ఏంటి? మన ఆయుష్ క్రమముగా తరిగిపోతుంది. భయం కలగట్లేదా? ఇంకో విషయం చెప్తాను మీకు. నేను 40 సంవత్సరాల తర్వాత మన బాడీలో ఉన్నటువంటి ఒక్కొక్క ఆర్గాన్ యొక్క పనితీరు నెమ్మదిగా తగ్గించబడుతుందంట. మన ఆర్గాన్స్ యొక్క పనితీరు నెమ్మదిగా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే, ప్రస్తుతమైనటువంటి సమాజంలో ఈ పరిస్థితుల్లో చాలామంది డయాలిసిస్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్.
డయాలిసిస్ లేకుండా బ్రతకాలంటే చాలా కష్టం. ప్రతి వారం రోజులకి డయాలిసిస్ చేసుకోవాలి. దాదాపుగా 5,000 నుంచి 10,000 దాకా ఖర్చు అవుతుంది. చేసినా మళ్ళీ 10 రోజులకి మళ్ళీ వెళ్ళాలి. అంటే ఇది అంత కారణం ఏంటి? కిడ్నీ మన బాడీలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలని సక్రమంగా ఫిల్టర్ చేసి బయటికి పంపించాలా. అది దాని పని. అది పని చేయకపోతే వేస్ట్ అంతా మన బాడీలో ఉండిపోయి బాడీ అంతా కంపు కొట్టేసి అస్సలు నువ్వేమంటే వర్ణిస్తాడు కదా భార్య గురించి, నా ఎముకలో ఎముక, నా జీవితంలో ఒక సర్వం అని మొత్తం మీద గొప్పగా వర్ణిస్తాడు కదా. అలాంటి వ్యక్తి కూడా అసహ్యించుకునేటువంటి సమయాలు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పటికే చాలా జీవితాలు వచ్చేసినాయి. అలాంటి జీవితాలు మనవి. అలా పని చేయకపోతే మన జీవితం ఏంటో తెలుసు. మన ఏ పాటి జీవితం మనకు తెలుసు. చక్కగా 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతారు. ఖచ్చితమైన విషయం అదంతా కూడా. ఖచ్చితం ఇదంతా కూడా. అలాంటిది 40 సంవత్సరాల తర్వాత మన కిడ్నీలో కొన్ని ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఉంటాయి, నెఫ్రాన్స్ అని ఉంటాయి. దాదాపుగా 1.8 మిలియన్స్ ఉంటాయంట మన కిడ్నీలో. అవి ఫిల్టర్ చేస్తాయి బ్లడ్ని. అవి ప్రతి 40 సంవత్సరాల తర్వాత ప్రతి 10 సంవత్సరాలకి 10,000 చెప్పిన తరిగిపోతాయంట, అంతరించిపోతాయంట. అంటే చచ్చిపోతాయి అనుకోండి. అంటే ప్రతి 10 సంవత్సరాలకి, 50 సంవత్సరాలకు ఒకసారి, 60 సంవత్సరాలకి అవి చచ్చిపోతాయంట. నువ్వేమి మంచి ఆహారం తీసుకున్నా, మంచి ఆరోగ్యమైనటువంటి అలవాట్లు కలిగి ఉన్నా ఖచ్చితంగా జరుగుతాయి అవన్నీ కూడా. అసలు ఏమి చూసుకుని మనం దేవునికి దూరంగా ఉంటాం? మనం భయం కలగట్లేదా? ధనము ఉన్నా, పరిస్థితులన్నీ అనుకూలించినా, నీ చుట్టూ 100 మంది 1000 మంది బంధువులు నీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు భయముతో గడపవలసిన సమయాలు. అసలు నీ శరీరం గురించి నీకే తెలియదు. అసలు నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాల గురించి నీకే తెలియనటువంటి సమయం ఇది. అసలు తెలిస్తే నువ్వు ఇంత ధైర్యంగా బ్రతకలేవు. అంటే నేను తెలుసుకున్నటువంటి సందర్భాలు కాబట్టి నాకైతే చాలా భయం కలుగుతుంది. భయం కలిగిన నా జీవితం దేవునికి అర్పించుకోకపోతే ఇంకా ఏంటి నా ధైర్యం? ఏది నా భయానికి ఒక ఆధారం? ఏది నా ధైర్యానికి ఒక ఆశ్రయం? లేదు. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్న విషయం ఏంటంటే, మనం 1000 మందితో బతుకుతున్న ఒంటరి వాళ్ళము అని గ్రహించి దేవునితో మాత్రమే మనం ఖచ్చితంగా ఉండాలి. దేవునితో మాత్రమే మనం సహవాసం కలిగి ఉండాలి. సో ముఖ్యంగా ఈ అక్రమము, ఎందుకంటే మన దేవునితో గడపాలి. ఎందుకంటే ఈ సమయంలో అపవాది అనేక మారులుగా మనల్ని శోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన అడిగి, ప్రభువా నా జీవితాన్ని నిలబెట్టుకోవాలి, నీ రాకడికి నా జీవితాన్ని నేను నిలబెట్టాలి, నా కుటుంబాన్ని కట్టాలి, నా వ్యక్తుల జీవితాలను నేను నిలబెట్టాలి, నా వలే నా చుట్టూ ఉన్న వారి యొక్క జీవితాలను కూడా పరిశుద్ధంగా మార్చబడాలి, నేనేం చేయాలి ప్రభువా అని మనం అడగడాలి తప్ప మన యొక్క ప్రయాస ఈ లోకంలో ఉన్నటువంటి భౌతికమైన వాటి వరకు ఉంది తప్ప ఆత్మీయ సంబంధమైన వాటి వరకు లేదు. నేను దేవుని యొక్క సన్నిధిలో గొప్పగా ఉన్నానని నేను అనుకోవట్లేదు, కానీ పెంటతో పోల్చుకోవాల్సిన స్వభావం నాది. ఆదివారము మానడానికి నా యొక్క ప్రాణం ఎంతో గొప్పగా ఎందుకంటే మానకూడనటువంటి సమయాలు అవన్నీ. నన్ను నోటీస్ చేయట్లేదు, కానీ నేను పని చేసే చోట ఒకవేళ నోటీస్ చేస్తే మా వాళ్ళందరూ కూడా నన్ను నిలబెట్టి అడిగేస్తారు, ఆదివారం రావట్లేదు ఏంటని. ఈరోజు నేను కోల్పోవడం వల్ల దాదాపుగా కొంత ధనం నేను కోల్పోవలసిన సమయం అయినా సంతోషమే. దేవుని ఇచ్చినటువంటి కృప, దేవుని ఇచ్చినటువంటి ఒక రక్షణ, దేవుని ఇచ్చినటువంటి ఒక పరిశుద్ధత మనం కాపాడుకోవాలి. నాకు నేనుగా నా యొక్క జీవితాన్ని నేను నిలబెట్టుకోలేను అని నేను నమ్ముతున్నాను. నాకు నేనుగా నా యొక్క జీవితంలో సంతోషంగా, బలముగా, ఆనందంగా, వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా నేను ఉండలేను. ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను నిలబడాలి అంటే, నేను ఈ విధంగా స్థిరపడాలి అంటే, నేను కొంతకాలం దేవుని రాకడ వరకు నా యథార్థతను కాపాడుకోవాలంటే నాకు నేనుగా నిలబడడానికి నేను ఎంత మాత్రం యోగ్యుడిని కాదు. కాబట్టి నా విశ్వాసాన్ని అభివృద్ధిపరచుకోవడానికి ప్రయాసపడాల్సిన సమయం, నా విశ్వాసాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి నేను ప్రయాసపడుతూ ఉన్నాను.
కనుక మన జీవితం ఎప్పుడైతే మనకి అంతరించిపోతుందో, లేదా మన జీవితం ఎప్పుడైతే ముగించిపోతుందో మనకు తెలియదు. కాబట్టి ప్రతి సమయము, అసలు ప్రతి క్షణము దేవుని మందిరంలో మనం గడపవలసిన సమయం అసలు ఈ సమయం. కనుక మనం ఏం చేయాలి? ఎందుకంటే ఆ క్రమం అనేది ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. ఆ క్రమం అంటే ఏంటి? ప్రతిరోజు దేవుని ఆరాధించాలి, ఉదయాన్నే దేవుని స్తుతించాలి, గణపరచాలి, ఆయనతో మాట్లాడాలి. దేవుడు ఏర్పరిచిన విశ్రాంతి దినమున ఏది ఏమైనా సరే, ఎంతమంది ఏది ఇస్తున్నా సరే, ఏ ప్రోగ్రాం జరుగుతున్నా సరే, ఆయన సన్నిధికి వచ్చి ఆ క్రమాన్ని మనం కోల్పోకూడదు. అరే, దేవుని మాటనే నువ్వు తృణీకరించేంత ధైర్యవంతుడు అయిపోయావా? దేవుని మాటనే, ఆయన క్రమాన్ని పక్కగా పెట్టి బ్రతకగలిగేంత ధైర్యం నీకుందా? లేదు. కనుక మనం ఏం చేయాలంట? ప్రతి విషయంలో దేవుని యొక్క క్రమాన్ని మనం అనుసరించాలి. అనుసరించకపోతే మన జీవితాలు ఏ పట్టదు మనందరికీ తెలుసు. ఎందుకంటే మనందరం ఏంటంటే దేవునికి లోపడాలంటే ఎంచగా దైవ సేవకుల సన్నిధిలో ఒక మాట తెలియచేస్తూ ఉన్నప్పుడు, దేవునికి లోబడాలి అని ఒక మంచి మాట తెలియచేస్తున్నప్పుడు మనం ఎంచక దేవునికి లోబడాలి, ఎస్ కరెక్టే, దేవునికి లోబడాలి అని అనుకుంటాం. ఎందుకంటే దేవుని యొక్క తాకిడి మనందరికీ తెలుసు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనందరం అనుభవించాం. కాబట్టి దేవునికి లోబడాలంటే మనకు తెలుస్తుంది. కానీ దేవుని యొక్క క్రమము చొప్పున నడవాలి అంటే అస్సలు నిలబడలేరు. దేవుని యొక్క క్రమం చొప్పున నడవాలి అంటే అస్సలు విశ్వాసులు నిలబడలేరు. కానీ దేవుని యొక్క క్రమంని మనం ఫాలో అవ్వట్లేదు. ఫాలో అవ్వకపోతే, నడవకపోతే, ఆయన క్రమంలో నడవకపోతే చెప్తున్నాడు కదా, దేవునికి లోబడిన వ్యక్తి ఎలా ఉంటాడు? దేవునికి లోబడిన వ్యక్తి ఎలా ఉంటాడు? పరిశుద్ధ లేఖనాల్లో చాలా విషయాలు తెలియపరిచు. ఒకవేళ నువ్వు లోబడకపోతే పలుమార్లు తెలియచేస్తూ ఉంటాడు. యోనా గారికి రెండవసారి తెలియచేసినట్లు, రెండవసారి తెలియచేసిన ప్రకారం యోనా గారు గ్రహించి, నా దేవుడు మరొక్కసారి నాకు తెలియపరిచాడని గ్రహించి గుర్తెరిగి ఆయన చూపించిన దేశానికి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క ఏర్పరిచినటువంటి ప్రజల కొరకు యోనా గారు ప్రయాణం వెళ్ళిపోయారు. అసలు నీకు నాకు 2 మార్లు కాదు కదా, అనేక మార్లు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు తెలియపరిచాయి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నీకు అనేక మార్లు తెలియపరిచాయి. అయినా మన హృదయాలకు మన వాతలు పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిని మనం కోల్పోయినట్లయితే మన జీవితంలో 1000 దినములు కోల్పోయామని మనం గ్రహించాలి. అలా గ్రహించకుండా మన హృదయాలు వాత పెట్టుకొని, మన హృదయాలు బండరాయిగా మార్చుకుని నడిపించుకున్నట్లయితే మన చేసినటువంటి తప్పిదాలు మన కుటుంబంలో, మన బిడ్డలకి, మన ఎన్నుకుటి వారికి, వీళ్ళందరికీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పాత నిబంధనల గ్రంథంలో ఉంటుంది కదా, మనం చేసిన తప్పిదములు తరాల వెంబడి తరాలు అలాగా బిడ్డలకి అలాగా సంక్రమించబడతాయని తెలియపరిచాడు. అంటే నువ్వేం చేస్తున్నావంటే, నీకు భయం లేదు అంటే నీ క్రమం వల్ల, అక్రమం వల్ల నీ బిడ్డలు పాడైపోతారు, నీ అక్రమం వల్ల నీ ఆరోగ్యం పాడైపోతుంది, నీ అక్రమం వల్ల నీ కుటుంబం నశించిపోతుంది, నీ అక్రమం వల్ల సమాజంలో నీకు స్థాయి కోల్పోతావు, నీ అక్రమం వల్ల నీ పరిశుద్ధ సన్నగిలిపోతుంది అని దేవుడు తెలియపరుస్తున్నా మనకు భయం లేకుండా బతికేస్తున్నామంటే ఎంత గొప్పవాళ్ళో మనందరం. అసలు చాలా బాధపడవలసిన విషయాలు, మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. చివరికి మన అక్రమం వల్ల పరిశుద్ధ సింహాసనం ఎదుట యెహోవా దేవుణ్ణి పరిశుద్ధుడు అని ఆరాధించేటటువంటి అవకాశం మనం కోల్పోతుంది కదా, కోల్పోతాం మనందరం. ఒక లేఖనాల్లో దేవుడు మాట చెప్తాడు, దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆయన కంటే తక్కువ వారిగా మాత్రమే సృష్టించాడంట. జస్ట్ తక్కువ. యెహోవా దేవునికి ఒక 10% ఉందనుకోండి, 100% ఉందనుకో, మనకి 99.9% అంట. అంత తక్కువ. అంటే మనకే దేవునికి మధ్య ఎవరు లేరండి. దేవుడే గొప్పవాడిగా మనల్ని అధమ స్థాయిలో పెట్టలేదండి. తక్కువ స్థాయిలో, అంటే దేవుని యొక్క పోలిక మనకు ఏర్పరిచాడు. ఆ స్థాయిని కోల్పోయి దేవుని యొక్క దగ్గరగా ఉండేటువంటి మన స్థాయిని మనం కోల్పోయి పాతాళంలో వెళ్ళిపోతున్నాం. మనందరం కూడా పాతాళంలోకి వెళ్ళిపోతున్నాం. ఎంత బాధపడవలసిన విషయమో ఇది.
మన వ్యక్తిగత జీవితంలో చాలా భారం ఉంది అని మనం గ్రహించాలి. మన ఆత్మీయ స్థితిని బలపరుచుకోవాలి. మన కుటుంబం యొక్క ఆత్మీయ స్థితిని బలపరచాలి. బిడ్డల యొక్క ఆత్మీయ స్థితిని బలపరచాలి. మనం చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని బలపరచాలి. సంఘాల యొక్క ఆత్మీయ స్థితిని బలపరచడానికి మనం ప్రార్థన చేయాలి. ఏ వ్యక్తుల యొక్క ఆత్మీయ స్థితిని బలపరచడానికి మనం ప్రార్థన చేయాలి. సార్వత్రిక సంఘం కొరకు స్థిరపరచడానికి, బలపరచడానికి మనం ప్రార్థన చేయాలి. ఇవన్నీ చేయాల్సిన భారము మన జీవితంలో ఉంటే అస్సలు నిద్రలా పడుతుంది. అసలు మన వ్యక్తిగత జీవితంలో ఎలా మనం ముందుకెళ్తున్నాం? ఒక్కరోజు కూడా దేవునికి మనం దేవునికి మనం త్యాగం చేయకపోతే, ఒక్కరోజు కూడా దేవునికి మనం అర్పించకపోతే అసలు ఎందుకు మన యొక్క జీవితం? ఒక మాట తెలియజేస్తాను మీకు, నీ త్యాగము దేవుణ్ణి నీ దగ్గరికి తీసుకొస్తుందట. నీ త్యాగము దేవుని నీ దగ్గరికి తీసుకొస్తుందంట. అంటే లోకంలో మనం వ్యక్తుల కొరకు కొన్ని త్యాగాలు చేస్తూ ఉంటాం కదా. మన స్నేహితుల కొరకు, లేదా మన భార్య కొరకు, మన భర్త కొరకు కొన్ని త్యాగాలు చేస్తూ ఉంటాం. మనం ఖచ్చితంగా చేస్తాం. ఆ త్యాగాలు నిన్ను ఎంతవరకు లేదా ఈ భౌతికమైనటువంటి యొక్క స్థాయిలో సంతోషంగా నిలబెట్టే నాకు తెలియదు, కానీ దేవుని కొరకు నువ్వు చేసే త్యాగం అంట దేవుని నీ దగ్గరికే తీసుకొచ్చేస్తుందట. ఆమేన్. ఎంత గొప్ప విషయం అది. నువ్వు 1000 రూపాయలు ఇచ్చి నువ్వు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా నిన్ను మళ్ళీ తర్వాత రోజున తృణీకరిస్తారు ఖచ్చితంగా. కుటుంబ జీవితాలు మీరు గమనించినట్లయితే అనేకమైనటువంటి ఉపమానాలు మనకు తెలుస్తాయి. మనకు అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ మనకు తెలుసుకోవచ్చు. సో నువ్వు వారి కొరకు త్యాగం చేయడం కంటే, వీరి కొరకు త్యాగం చేయడం కంటే, పోనీ నీ శరీరాన్ని సంతోషంగా లేదా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నువ్వు త్యాగం చేసుకోవడం కంటే, దేవుని కొరకు నీ రోజు, నీ ధనాన్ని, నీ యొక్క నిద్రని, నీకు ఆరోగ్యాన్ని త్యాగం చేస్తే ఆయన అంటాడంట, ఆయన అక్కడ ఉండలేడంట. ఆయన ఇప్పుడు నువ్వు నా కొరకు 1,00,000 రూపాయలను త్యాగం చేస్తే, నీకున్న స్థలాన్ని నా కొరకు నువ్వు త్యాగం చేస్తే, నేనేం చేస్తానంట, నీకు గొప్పగా నిన్ను కీర్తించనేమో కానీ, గొప్పగా నిన్ను ఒక మంచి స్థాయిలో నేను పెట్టలేనేమో కానీ, అదే నీవు దేవుని కొరకు నీ ఆత్మీయ జీవితాన్ని, నీ మనస్సుని, నీ యొక్క స్థితిని, నీ యొక్క పరిస్థితిని, నీ యొక్క ఆత్మీయ పరిస్థితిని నువ్వు దేవుని కొరకు త్యాగం చేసేస్తే, సమయాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని దేవుని కొరకు త్యాగం చేసేస్తే ఆయన ఉంటాడంట, నా వలె లేదా వ్యక్తుల వలె, లేదా మన జీవితంలో పరిస్థితుల మధ్య, లేదా మన యొక్క సరౌండింగ్లో ఉంటున్న వ్యక్తులు వంటి స్వభావం కలిగిన వాడు కాదు ఆయన. వ్యక్తుల వంటి రాయి వంటి స్వభావం కలిగిన వాడు కాదు నా దేవుడు. కనుక చూస్తున్నటువంటి ఆయన వచ్చేస్తాడు. నా కొరకు నా కుమారుడు సమయాన్ని వెచ్చించాడు, నా కొరకు నా కుమారుడు వ్యయాన్ని వెచ్చించాడు, నా కొరకు నా కుమారుడు బంధువులను సైతం కూడా తృణీకరించాడు. సంఘములో ఈ విశ్రాంతి దినమున సహవాసులతో కలిసి సార్వత్రిక సంఘముల ఈరోజు సంఘంలో నా కొరకు నా బిడ్డ వచ్చాడు అని చూస్తున్న దేవుడు నీ కొరకు ఒక ప్రణాళిక చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన దేవునికి లోబడకపోతే, అంటే ఏ విధంగా లోబడాలి? ఏ విధంగా దేవునికి లోబడాలి? మన అసలు దేవునికి లోబడితే మన వ్యక్తిగత జీవితము, సంఘ జీవితము, సామాజిక జీవితం, ఈ 3 కూడా సరైన క్రమంలో దేవుడు నిలుపుకోవడానికి అవకాశం ఇస్తాడంట. ఎంతమంది వ్యక్తిగత జీవితము శిథిలమైపోతుంది ఈ రోజుల్లో? ఎంతమంది సంఘ జీవితము అంటే ఆత్మీయ స్థితి బలహీనమైపోతుంది ఈ రోజుల్లో? ఎంతమంది సామాజిక స్థితి బయట ఏ విధంగా ఉంటుంది? బయట మర్యాద ఉండదు, 1 రూపాయి మనకు పుట్టదు, సరైన పని దొరకదు, మంచిగా మాట్లాడే వాళ్ళు ఉండరు, మన అనుకునే వాళ్ళే మనవారు కాదు అని తెలుసుకోవాల్సిన సమయం ఉంటుంది. ఇలాంటి సామాజిక జీవితము, వ్యక్తిగత జీవితము, బలహీన పరుచుతున్నటువంటి ఆ సంఘ జీవితము మన జీవితంలో ఉన్నాయి. మరి ఈ 3 ప్రణాళికలు నీ జీవితం స్థిరపడాలి అంటే దేవునికి లోపడాలి. దేవునికి లోపడాలి, ఆయన క్రమానికి లోబడాలి, ఆయన చట్టాలకు లోబడాలి, ఆయన మాటలకు లోబడాలి. ఆయన మాటలకు లోబడకపోతే అప్పుడు ఎవరికి అవకాశం ఉంటుంది? దేవుని యొక్క ఆ యొక్క ప్రదేశంలో దేవదూతలతో పాటు అపవాదికి కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి.
యోబు గారిని హింసించాలనుకున్నప్పుడు లేదా యోబు గారిని పరీక్షించాలనుకున్న సందర్భంలో దేవదూతలతో పాటు అపవాదికి కూడా అవకాశం ఉందా లేదా అక్కడ? ఉంది. అంటే ఏంటి? నీ కొరకు నీ యొక్క జీవితం కొరకు ఉత్తరవాదిగా, దేవునికి నీకు మధ్య ఉత్తరవాదిగా దేవదూతలు ఉండాలా, అపవాది ఉండాలా? దేవదూతలు ఉంచుతావా, అపవాదిని ఉంచుతావా? నువ్వు ఒకవేళ దేవునికి లోబడకపోతే అపవాదికి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. నువ్వు ఒకవేళ అపవాదికి అవకాశం ఇచ్చినట్లయితే ఇంకా చాలు, నీ జీవితం ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతుందంటే చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఈ సమయంలో, ఈ రోజుల్లో మన ఆత్మీయ స్థితి దిగజారిపోయినా, మన కుటుంబ పరిస్థితులు మారిపోయినా, కూర్చుని నిలబెట్టి సరైన సమాధానంగా మిమ్మల్ని సరిచేసే పరిస్థితులు ఏ వ్యక్తి జీవితంలో లేవు. ఏ వ్యక్తి కూడా మన జీవితాలను కట్టేట విధముగా లేరు. కూర్చుని మన వ్యక్తిగత జీవితాలు సరిచేయడానికి కూర్చోబెట్టి మంచిగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ. మన యొక్క స్థితిని ఇంకా దిగదార్చే వాళ్ళే ఉన్నారు మాట్లాడేవాళ్ళు. కనుక వ్యక్తుల మాటలు మనం ప్రధానంగా తీసుకోకూడదు. దేవాతి దేవుని దగ్గరికి వచ్చి మన ప్రతి విషయంలో, ఏ విషయంలో మనం తృణీకరించబడుతున్నామో, ఏ విషయంలో మనం బలహీనపడుతున్నామో, ప్రతి విషయాన్ని దేవాతి దేవుని దగ్గరికి వచ్చి మనం మొరపెట్టినట్లయితే ఆయనే సమాధానం చెప్తాడు. సమాధానం వ్యక్తుల దగ్గర నుంచి ఆశించకూడదు. సమాధానం వ్యక్తుల దగ్గర నుంచి అస్సలు ఆశించకూడదు. ఒకవేళ ఆశిస్తే ఆ వ్యక్తినికి ఎలా ఏ విధంగా సమాధానం చెప్తాడు? అస్సలు సమాధానం చెప్పడు. నీ క్రమాన్ని సరిచేసే విధంగా వ్యక్తులు చెప్పరండి. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ క్షణమునే మన ఆ యొక్క స్థలంలో నిలబడి దేవునితో మనం మాట్లాడాలి. దేవా, నా పరిస్థితి ఏంటి? ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులతో ఫోన్ చేసి మాట్లాడడం, మన పరిస్థితులను తెలియపరచడం సరైన విషయం కాదు. క్రైస్తవ బిడ్డలు మన వ్యక్తిగత జీవితాలని బయటికి తెలియపరచడం సరైన విషయం కాదు. దేవుడు ఇచ్చిన జ్ఞానం అది కాదు. మంచి చెడులను నీ ముందే పెట్టినప్పుడు మనం ప్రతి విషయాన్ని గ్రహించి మనం ముందుకెళ్ళాలి. లేదంటే ఈ విశ్వాస ప్రయాణంలో వ్యక్తి యొక్క పాత్ర చాలా గొప్పది. దాన్ని మనం గ్రహించకపోతే చాలా కష్టంగా ఉంటుంది. నూతనమైనటువంటి స్వభావం మన జీవితంలోకి రాదు. కనుక ఈ యొక్క కడవర దినములలో ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో అక్రమ విస్తరిస్తూ ఉన్నది. ఈ అక్రమ విస్తరించడం ద్వారా చాలామంది అబద్ధకులుగా, అపవిత్రులుగా, విశ్వాసం లేనివారుగా, కొండెములు ఆరువారుగా అక్కడ తెలియపరుస్తారు. చాలా విధాలుగా ఉంటాయి. అక్కడ దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం అనుభవించేవారుగా చాలా మార్లుగా తెలియపరిచాడు. అలాంటి లక్షణాలు ప్రతి ఒక్కటి ఉంటాయి మన జీవితాల్లో. కనీసం వాటన్నిటిలో అన్నీ లేకపోయినా ఏ ఒక్కటి అయినా సరే మన జీవితంలో ఉంటుంది. వాటన్నిటిని కూడా దేవుని యొక్క కొలమానంలో, అంటే దేవుని యొక్క మాటలు అది అన్ని స్థిరమైనవి కాదు, దేవుని యొక్క ఏర్పాటులో అవన్నీ దేవుని యొక్క ఇష్టమైనవి కాదు అని గ్రహించి దేవుని సన్నిధిలో మనందరం నిలబడాలి. లేకపోతే ఒక్క దినము మన యొక్క సన్నిధిలో లేకపోతే అపవాది మన జీవితంలో గురుగులు జల్లడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితం అక్రమం వైపు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. మన జీవితం అక్రమం వైపు వెళ్ళిపోయిందంటే సక్రమంగా మార్చడానికి ఏ వ్యక్తి కూడా మన జీవితాన్ని సరిచేయడు. కనుక మనందరము కూడా ప్రతి విషయంలో దేవునికి భయపడదాం. ప్రతి విషయాన్ని దేవుని చెంత మాత్రమే తెలియపరుస్తాం. ప్రతి సమయంలో దేవుని కొరకు మాత్రమే ప్రయాసపడదాం. ప్రతిరోజు దేవుని కొరకు మనం ఆధారపడదాం. లేదంటే మనం చెప్తున్నాం ఏంటంటే దేవుని తప్ప ఏ వ్యక్తి కూడా మన జీవితాన్ని పాతాళంలోకం నుంచి లాగడానికి సిద్ధంగా లేడు. కనుక మనందరము కూడా భయము కలిగి, భయభక్తులు కలిగి దేవుడు ఉన్నాడు అని గ్రహించి మన జీవితాలు మనం కట్టుకొని, మన కుటుంబ జీవితాలు, మన వ్యక్తిగత జీవితాలు, దేవుడు మన పైన పెట్టినటువంటి భారము, మన ఆత్మీయులు, మన యొక్క సార్వత్రిక సంఘం కొరకు విజ్ఞాపన చేసి ప్రతి ఒక్కరిని రాకడలో మనం సిద్ధపరచడానికి, మన ప్రార్థనలో మన యొక్క వ్యక్తిగత జీవితం వాళ్ళందరినీ బలపరచడానికి మనం సిద్ధంగా ఉండాలని ఈ మాటల ద్వారా తెలియపరుస్తున్నాను. ఈ యొక్క మాటల దేవుడి యొక్క యూనిటీలో ఆశీర్వదించి మనందరికీ కూడా మేలు కలిగి చేయను గాక. ఆమేన్.